సో నిన్న రీసెంట్గా కాంగ్రెస్ సీనియర్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే వాడు ఏమన్నాడో తెలుసా, బీజేపీని ఆర్ఎస్ఎస్ వాళ్ళని చంపేయండి. ఎవరికి చెప్పినాడు అది? ముస్లిమ్స్కి చెప్పినాడు. మీరు ముస్లిమ్స్ నమాజ్ చేస్తున్నా సరే నమాజ్ ఆపి మరి ఈ బీజేపీ వాళ్ళని ఆర్ఎస్ఎస్ వాళ్ళని చంపండి అని చెప్పినాడు. బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటే ఎంత? ఒక 75% హిందూ పాపులేషన్. సో కాంగ్రెస్ ఉన్న హిందూస్ సిగ్గుపడాలి. మీరు హిందూస్ అయ్యండి కాంగ్రెస్ సపోర్ట్ చేసి మీ కాంగ్రెస్ లీడరే మీ ఇంట్లో వాళ్ళని, మీ ఫ్యామిలీని, మీ చెల్లెల్ని, మీ అన్నల్ని, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ చెల్లె లేకపోతే మీ అన్న, మీ డాడీ బీజేపీనో ఆర్ఎస్ఎస్కో సపోర్ట్ చేస్తే వాళ్ళని చంపేయని అని చెప్తున్నాడు. సో మీరు మాత్రం కాంగ్రెస్లో ఉండి మరి మీ కాంగ్రెస్ మల్లికార్జున్ ఖర్గేని కాలు మొక్కుతారా, వాళ్ళు ఏం కడుగుతారా, అది మీ ఇష్టం. సో మీ కాంగ్రెస్ సీనియర్ లీడర్ అన్న మాట ఇది. కావాలంటే మీరు యూట్యూబ్లో కొట్టుకొని చూడండి. మల్లికార్జున్ ఖర్గే వాడు ఏమన్నాడు అంటే, వాడిని ఎట్లా కొట్టాలో అట్లా కొట్టాలి. వాడు హిందూస్ని అంటే హిందూస్ ఎవరైతే బీజేపీకి సపోర్ట్ చేస్తారో ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేస్తారో వాళ్ళని చంపేయండి. వాళ్ళందరూ ఒక పాములు, విషపూరితమైన పాములు, వాళ్ళని చంపేయండి. మీరు ఎవరికి చెప్తున్నాడు అది? ఓన్లీ ఇస్లాం పీపుల్కి. అంటే వీళ్ళు ఆడుతున్న రాజకీయం అంటే ఒక మత రాజకీయం. వాళ్ళని రెచ్చగొట్టి ఈ కాంగ్రెస్ లీడర్ రెచ్చగొట్టి ఈ మన హిందూస్ని ఎవరైతే ఈ సెక్యులర్స్ ఉన్నారో వీళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి అసలు ఒక విషయం నింపుతున్నారు. ఈ ఇస్లాం రిలీజియన్ మంచున్న వాళ్ళ మీద కూడా ఒక విషయం నింపి ఈ హిందూస్ని ఇట్లా నాశనం చేయండి, బీజేపీ వాళ్ళని నాశనం చేయండి. వాడు ఎట్లా అంటాడు? బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఎందుకు అంటాడు? అందులో ఉన్నది ఎవరు? ఇప్పుడు మోడీ ఎంతమంది ఓట్ చేసి విన్నారు? ఆల్మోస్ట్ 60-70% మెజారిటీ పీపుల్ ఓట్ ఇస్తే విన్నారు. అంటే ఒక 70% పీపుల్ని చంపేయమంటాడు. హిందూస్ని 70% అంటే 70 కోట్ల హిందూస్ని చంపేయమని కాంగ్రెస్ మల్లికార్జున్ ఖర్గే అన్నాడు. ఇప్పుడు లా ఏం చేస్తుంది? సుప్రీంకోర్టు ఏం చేస్తున్నది? హైకోర్టు ఏం చేస్తుంది? లా ఏం చేస్తున్నది? సో మన ఇండియాలో లా వర్కౌట్ అవ్వదు. ఇది ఒక్కటైతే క్లియర్ చూసుకోవాలి ఈ విషయం మీద. జై హిందూ, జై హింద్.